వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. ముందుగా అఖిలపక్షం న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మంత్రి రోజాకి నోరుద్రుసు తప్ప నగిరి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని ఘాటుగా స్పందించిన తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి ఎల్లా లక్ష్మీప్రసన్న రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరి నియోజకవర్గంలోని ఆర్కే రోజా కుటుంబ సభ్యులు తప్ప ప్రజలు ఎవరూ బాగుపడలేదని ఆరోపించారు. రోజాకి ప్రజల ఓటు ద్వారా బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని, ఈసారి నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుపు తథ్యమని తెలియజేశారు. మావంతు కృషిగా వడమాలపేట మండలంలో అత్యధిక మెజార్టీ రావడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని తెలియజేశారు. యాళ్ల లక్ష్మీ ప్రసన్న 2002 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా మండల కార్యదర్శిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా కమిటీ కోశాధికారిగా, అలాగే మహిళా కార్యనిర్వహణ కార్యదర్శిగా 2 పర్యాయాలు, ఉపాధ్యక్షురాలుగా, నగరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యురాలిగా సేవలు అందించారు. అనంతరం నగరి నియోజకవర్గం గురించి, తెలుగుదేశం పార్టీ గురించి వివరిస్తూ ప్రసంగించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చాలా ముఖ్యమైన విషయం అవ్వాలి కూడా. లేకపోతే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడో అతలాకుతలం చేసి వదిలేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇంకా బాగుపడే పరిస్థితి కూడా ఇప్పుడప్పుడే లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ వడమాలపేటలో రోజా గారు ఉన్నారు, మినిస్టర్ గారు. ఈ వడమాలపేటని అప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అది తప్ప మరొక్క పని కూడా చేసిన పాపాన పోలేదు ఈమె మంత్రి. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, నోరేసుకుని తెగ మాట్లాడేస్తూ ఉంటుంది తెలుగుదేశం వాళ్ళపైన. కానీ ఈమె మంత్రిగా ఏం చేసిందనేది కూడా ఈవిడికి ఈరోజు ప్రజల్లో చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఏమైనా చేసింటే కదా చెప్పుకోవడానికి. ఏమీ లేదు, అభివృద్ధి నిల్, జోబులు ఫుల్. ఎట్లా అంటే 5 మండలానికి ఒక మండలానికి భర్తని, ఒక మండలానికి అన్నదమ్ముల్ని, ఇలా ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్కరిని వదిలేసింది. సంపాదించండి ఏదో ఒక విధంగా, మట్టి కావచ్చు, గ్రావల్ కావచ్చు, లేకపోతే భూములు కావచ్చు, ఏవి ఉంటే అవి కొట్టేయండి. మనకు కావాల్సింది మనీ. నెక్స్ట్ ఎలాగూ గెలవు. కాబట్టి ఇప్పుడే మన 4-5 కుటుంబాలకు సరిపడిన డబ్బులు సంపాదించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మంత్రిగా నాకు అన్న ధోరణిలో విపరీతంగా సంపాదించేసింది ఈరోజు డబ్బులు. ఇక్కడే పక్కనే పాదిరేడు అరణ్యం భూములు ఉన్నాయి. ఇవాళ ఎస్సీ ఎస్టీ నోళ్లలో మట్టి కొట్టి మరి లక్షలుగా ఇవాళ అందులో దోచుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా వెళ్తే ఇట్లు రానివ్వండి రోజాని, ఆ కథ ఏంటో తెలుస్తాం, రేపు ఎలక్షన్కి ప్రచారానికి రాకుండా పోతుందా అని చెప్పి కూడా ఈ ప్రజలంతా కూడా ఎదురు చూసే పరిస్థితి ఈరోజు. కానీ ఈవిడికి సిగ్గు ఎగ్గు ఏం లేదు. ఎంత కాడికి వస్తే అంత మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం నాయకుల్ని, మాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టించడం, ఇది తప్ప ఈమె చేసిందంటూ కూడా ఏం లేదు. అలాగే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు హామీలు, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడిస్తామని చెప్పాడు. అలాగే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగడానికి కూడా రాను. మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఆ రోజు మాయ మాటలు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడయ్యా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మహిళలు ఉసురు పోసుకొని వాళ్ళ మాంగళ్యాలతో ఆడుకొని ఆ మద్యం మీద వచ్చే ఆదాయంతో ఈరోజు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపావు. అలాగే అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కన్నావు, కానీ ఒక్కొక్కరికి ఇచ్చావు. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లు జగన్మోహన్ రెడ్డి గారి మోసాలు. మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా మరి గులకరాయితో ఎవరో కొడితే, ఎవరో ఆకతాయి ఒక గులకరాయి వేస్తే, మరి ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద, నా మీద అత్యాయత్నం చేయించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముసల కన్నీరు గారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతాం. ఎందుకంటే నువ్వా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా అని సూటిగా అడుగుతున్నావు ఈరోజు. మరి నిన్ను నువ్వు కాపాడుకోలేనాడు, రేపు రాష్ట్రాన్ని ఏం కాపాడుతావయ్యా? ప్రజల్ని ఏం కాపాడుతావు? మళ్ళీ జిమ్మిక్కులు చేస్తా, మరి తెలుగుదేశం పైన అబాండాలు వేస్తా. ఈరోజు
ముష్టెత్తుకోవడానికి ఓట్లు అడుక్కోవడానికి మరి ప్రజల్లోకి వచ్చేసావు కదా. ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఆ రోజు ఏదైతే కోడికత్తి డ్రామాలు ఆడావో, అలాగే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండిపోటు అని చెప్పావో, అది ప్రజలు నమ్మకపోయే లోపల చంద్రబాబు నాయుడు గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారు చంపించారని మాట్లాడావు. అలాంటి నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు గెలవాలని చెప్పి ఇదేదో గులకరాయి డ్రామా ఒకటి తెచ్చుకున్నావు. ప్రజలంతా గమనించారు. ఈరోజు నవ్వుకునే పరిస్థితి. ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఈ పని తప్ప వేరేది లేదా? డ్రామాలు తప్ప వేరేది లేదా? అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి కానీ ఇదేంటి ప్రతి సంవత్సరం ఎలక్షన్ వచ్చినప్పుడంతా చంద్రబాబు నాయుడు గారి మీద నిందులేసి గెలవాలని ప్రయత్నిస్తుంటాడు అని చెప్పి ఇవాళ అంతా ప్రజలంతా నవ్వుకునే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చెప్తున్నావు కదా 99% హామీలు అమలు చేశానని. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు అమలు చేసిన హామీలు మరి ప్రజలకు వివరించి వాళ్ళ దగ్గర ఓట్లు అడిగానే మా తెలుగుదేశం పైన అబండాలేసి ఓట్లు అడిగితే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు దొడమాలపేట మండలంలో అత్యధికంగా మరి మెజార్టీతో బాణన్న గారిని కూడా గెలిపించడానికి మేమంతా కూడా కంకణం కట్టుకొని మరి ఈరోజు ఊరు వాడ కూడా ప్రచారం చేస్తున్నాం. ఇవి అవినీతి మేము చెప్పాల్సింది మళ్ళీ లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ప్రజలే ఈ మంత్రి రోజా గారి అవినీతి పనులు ఇవి ఏం చేయలేదు అభివృద్ధి అని చెప్పి ఆ గ్రామాలలో ప్రజలే చెప్తున్నారు మేము వెళ్ళి వెళ్ళక ముందే. కాబట్టి అత్యధిక మెజార్టీతో నగిరి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గాలి భానుప్రకాష్ గారు విజయం తథ్యం అని చెప్పి కూడా ఈ ఓడిపోవడం ఖాయం అని చెప్పి కూడా మేము ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తున్నాం.